ఒక భగవంతుడు ఒక రథను పోతున్నాడు. ఎవరు? పండితుల వారు పోతున్నారు. రోజు ఎక్కడ పోతున్నారు పండితుల వారయ్య అంటే ఇటు కోవూరు అటు రాజమండ్రి. ఈ కోవూరు రాజమండ్రి మధ్యలో ఏముంటుంది రాజేషు? గోదావరి. చూసావా? 3 సార్లు వచ్చాడు గోదావరి. పుష్కరానికి గోదావరి ఉంటుంది. ఆ గోదావరి దగ్గరికి పోయిన తర్వాత పడవలు అవతలి ఒడ్డుకు పోవాలని నిర్ణయించుకున్నాడు పండితుల వారు. అంతవరకే ఆ యొక్క నావికుడు అంటే పడవ తోడేవాడు వచ్చాడు. అయ్యా నన్ను రాజమండ్రికి చేరుస్తావా నన్ను అని అన్నాడు. అయ్యా రాజమండ్రికి చేరవాలంటే ఇప్పటికే 3 సార్లు తిరిగానండి, నా వల్ల కాదండి, నన్ను వదిలిపెట్టండి, లేదా నీకు ఒక నాణ్యం ఇస్తా. ఓ ఇదేదో బాగుంది, సరే 5 నాణ్యం నేను రాను, 10 నేను రాను, 50 నాణ్యాలయ్యా, 50 చూద్దాంలే, 100 సరే ఎక్కువ అని వాడు డిమాండ్ అన్నమాట. అప్పుడు ఆ పడవలు ఎక్కాడు. ఈ యొక్క పడవ నడుపుకుంటూ రాజమండ్రిలో గోదావరి సగం ఒడ్డుకు చేరింది. ఈ సగం ఒడ్డుకు చేరినట్టు యొక్క ఆ పండితుడికి ఈయన సంభాషణ చూడండి ఎలా ఉందో. అప్పుడు పండితుడు గారు అంటున్నాడు, ఎవరా బాయ్ నీకు జ్యోతిషం ఏమో వచ్చంటురా అన్నాడు. ఏమయ్యా ఏంటది మంది? జ్యోతిషం వచ్చా అన్నాడు. జ్యోతిషం రాదయ్యా, నేనేదో పని చేసుకుని బతికావు, నాకేమొచ్చాడు బాబు. ఎత్తాండో ఎందుకు బతుకుతారా? భగవంతుడు 100 సంవత్సరాలు ఆయుష్ పెడితే జ్యోతిష్యం నేర్చుకోకుండా 25 సంవత్సరాలు అర్థమైపోయింది అబ్బాయి పని అన్నాడు. సగం దూరం పోయింది. ఇంక రెండవ సంభాషణ మరి పండితులు గారు అడుగుతున్నాడు నావికుడిని, ఏమబ్బాయి నీకు మీమాంస ఏమో తెలుసా అన్నాడు. ఏమాంసం అయ్యా? మీమాంసం. ఈ మీమాంస గారు అదేదో తెలుసయ్యా. ఏడ్చినట్టుంది. 100 ఆ యొక్క 100లో ఒక పావు భాగం పోయింది, దీంతో ఇంకొక 5 భాగం పోయింది, ఇంకా 50% మిగిలింది. సరే ఇంకొక ముందుకు పోతుంది పడవ, ఇంకొక దూరం రాజమండ్రి. 3వ ప్రశ్న వేస్తున్నాడు ఈ పండితుల వారు. ఏమని వేస్తున్నాడు? ఏమయ్యా నీకు జ్యోతిష్యం తెలియదు, అస్త సాముద్రికం తెలియదు, మీమాంసం తెలియదు, నీకేం తెలుసయ్యా అన్నాడు. అయ్యా నీకు ధనం పెడతానయ్యా, నన్ను వదిలిపెట్టు, నీ డబ్బు దేవుడిని వెనక తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. సరే సరే ఏడ్చినట్టుంది. ఇట్లాంటి ఎందుకు పుడతారు, ఎందుకు చేస్తారు, ఏమి నేర్చుకోకుండా అని తన ఆ యొక్క గర్వంతో మాట్లాడాడు పండితుడు వారు. ఇంకా రాజమండ్రి కొంచెం దూరం ఉంది. అప్పుడు ప్రశ్న ఇతను వేస్తున్నాడు. ఎవరు? ఆ పడవ నడిపే యొక్క నావికుడు ఎవరైతే ఉన్నాడో అతను వేస్తున్నాడు చక్కగా. ఏమి వేస్తున్నాడు ప్రసాద్ గారు అంటే అది మిమ్మల్ని కాదు కదా. అప్పుడు అంటున్నాడు, ఏమయ్యా నీకు వెనక ఏమైనా శబ్దం వినిపిస్తుందా? రాజా అది మైకి నది ప్రవాహంగా. అప్పుడు నది యొక్క ప్రవాహము ఉద్భవించి వస్తుంది, ఎక్కడ వర్షాలు బాగా జోరుగా వస్తుంది. అవును అబ్బాయి వెనకేదో నది శబ్దం ఏర్పడుతుంది, నీళ్ళ శబ్దము అన్నాడు. అవునయ్యా వినపడుతుందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేద్దాంరా నువ్వు చెప్పాలరా అన్నాడు. ఇందాకేదో అన్నారు మీరు, నేనేమన్నాను అబ్బాయి అన్నారండి, గుర్తు చేసుకోండి. జ్యోతిష్యం వచ్చా, మీమాంసం వచ్చా, అస్త సామర్థ్యం వచ్చా, అది కదా మీరు అనండి. అవును రోయ్ గుర్తొచ్చింది. సరే కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? గోదావరి మధ్యలో ఉన్నాం, అవునా? అవును అబ్బాయి. అయితే నీకు ఒక విద్య వచ్చండి అన్న. విద్య? ఏ విద్య? ఈత విద్య అన్నాడు. ఈత విద్య నాకు రాదు చావు అంటూ ఆ నదిలో వాడు కొట్టుకుంటూ ఈ యొక్క ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నాడు. ఎవరు? ఈ యొక్క నావికుడు. ఒరే నన్ను కాపాడరా అన్నాడు. అయ్యా జ్యోతిషం ఉంది, మీమాంసం ఉంది, అస్త సాముద్రికం ఉంది, అన్ని విద్యలు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే కాపాడుకో అన్నాడు. ఆ నదిలో కొట్టుకొని వెళ్ళాడు పండితుడు. అంటే ఒకటి సంభాషించగా కథ ఇది. అంటే దీనికి అర్థం ఏమిటాయి అంటే బాగా చక్కగా ఇదేమా, మనము బతుకు జీవుల కోసం మనం ఉద్యోగం అని వ్యాపారాలని రకరకాల మన బతకాలి కాబట్టి చేస్తూ ఉంటాం. కానీ నిజమైన విద్య ఏమిటాయి అంటే ఈ విద్య ఆ పండితులు గారు అన్ని విద్యలు ఉన్నాయి కానీ నది దాటి రాజమండ్రికి వెళ్తే తన విద్యను సంపాదించుకునేది పావుల డబ్బులు. కానీ నిజమైన విద్య ఏంది? నదిలో కావాల్సిన ఈత విద్య కావాలి. ఈత విద్య ఉంటూ బయటపడ్డాడు ఆ నావికుడు. అలాగే పరమాత్మ సత్యస్వరూపుడైన యొక్క సత్యనారాయణ యొక్క వ్రతములో చెప్పబడింది ఏముంది అంటే ఇన్ని విద్యలు చదువుకున్న కూటి కోసమే కానీ నిజమైన విద్య మనం ధర్మ మార్గంగా కష్టపడి సంపాదించడంలో 10 రూపాయలు భగవత్ కైంకర్యానికి వినియోగించుకుంటూ పెద్దల యందు గౌరవం ఉంటూ సత్సంగమైనట్టు చేసుకుంటూ నిరంతరంగా ఉండాలి అని ఈ కథ యొక్క నీతి చెప్పబడింది. సరే మీకు ఆలస్యం అవుతుంది, ఇంక ముగిద్దాం అన్నయ్య.
ఓం అమ్మ మీ దగ్గర టంకాయలు కొట్ట